చంద్రబాబు నాయుడు మీద విచారణ చేయమంటే సిబ్బంది లేదన్నారు. జగన్ మీద వచ్చేటప్పటికి వెతికి వెంట పడ్డారన్నది ఇది ఒక అపోహ చాలా మంది సృష్టించారు. దాని గురించి నేను చాలా ఛానల్ చెప్పాను, మీకు కూడా చెప్తాను. ప్రజలకు సమాధానం చెప్పడం కూడా నా అవసరం. మేము 2006వ సంవత్సరంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ కేసులని చేస్తున్నాం. అది స్టేట్ గవర్నమెంట్ మాకు ఒక 6 కేసులు ఇచ్చింది. అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చినప్పుడు దాని అలైన్మెంట్లు కొంతమంది స్వార్థపూరితంగా మార్చాలని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఏ విధంగా తీసుకున్నారో అది కూడా కొంతమందికి ఇది చేయడానికి అవి తీసుకున్నారు. ఇలాంటి ఒక 5-6 సబ్జెక్టులు మా దగ్గరకు వచ్చాయి. కాబట్టి అవి చేస్తున్నప్పుడు ఇంకొక రెఫరెన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మా దగ్గరికి. అందులో ఏంటంటే ఐఎంజీ భరత అని ఒక ఇది ఉంది, అకాడమీ, స్పోర్ట్స్ ఇవి డెవలప్ చేయడానికి. వాటికి ఎంతో విలువ చేసే భూమిని తక్కువ రేట్లో అప్పజెప్పారు అన్నది ఒక అలిగేషన్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి అనేది ఒకటి వచ్చింది. జనరల్గా ఎలా జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్ అనేక విషయాలు సిబిఐ మీద తోసేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే అందులో భూమి విలువ వాళ్ళకి తెలుసు, తక్కువ భూమి విలువ కూడా అయిందని తెలుసు. అందులో పెద్ద గొప్పగా చేయాల్సిన ఇది కూడా ఏమి ఉండదు. అందువల్ల అది వచ్చిన తర్వాత నేను అప్పుడు డిఐజీగా ఉండేవాడిని. నిర్ణయం తీసుకునే అధికారం నా దగ్గర లేదు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తుందో దాన్ని హెడ్ ఆఫీస్కు పంపించాలి మేము. కాబట్టి నేను నా లెటర్లో రాసి పంపించాను మా జాయింట్ డైరెక్టర్ గారు, అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళు. ఈ విధంగా వచ్చింది, దీని మీద ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని. ఆయన ఏం చేశారంటే, ఆల్రెడీ మీరు 5-6 కేసులు చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్, కాబట్టి గవర్నమెంట్కి ఆయన మళ్ళా చెప్పారు, మీరు ముందు ఇనీషియల్గా కొద్దిగా ఎంక్వైరీ చేయండి, అందులో ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైనా జరిగింది అని మీకు అనిపిస్తే అప్పుడు మళ్ళీ మాకు రెఫర్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఔటర్ రింగ్ కేసుల్లో మా దగ్గర బిజీగా ఉన్నారు కాబట్టి మీరు ఆ పోర్షన్ కంప్లీట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక రిప్లై హెడ్ ఆఫీస్ నుంచి తెచ్చి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ దాని గురించి ఏమీ స్పందన అది రాలేదు. ఇది ఒకటో కేసు. రెండవది, హైకోర్టు మళ్ళా మాకు ఒక ఆదేశం ఇచ్చింది. ఐ థింక్ ఇది 2011 అనుకుంటా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ రిజిస్టర్ చేసి ఆయన మీద ఎంక్వైరీ చేయండి. అది వెంటనే రిజిస్టర్ చేశాం, ఎందుకంటే ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. అది ఎంక్వైరీ చేస్తుంటే మధ్యలో హైకోర్టు నుంచే మళ్ళీ దానికి స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టే రావడం వల్ల అది మేము ఆపేసాం. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు గురించి కూడా ఎటువంటి రిలీఫ్ రాలేదు. కాబట్టి ఆ స్టే అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది ఈ సిచ్యువేషన్. అంటే బిల్లీరావు అనేటువంటి వ్యక్తి ఐఎంజీ అనే సంస్థ పేరు అడ్డం పెట్టుకుని ఆ రోజున భరత్ అనేటువంటి పేరుతో చేయడం, అది కూడా కరెక్ట్గా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓకే చేసి ఆయన దిగిపోయారనేటువంటిది. ఆ రోజున కనుక మీరు ఇనిషియేటివ్ తీసుకుని ఉంటే ఈ మిగతా కేసుల లాగా అంత సీరియస్ అయ్యి ఉండేది అనుకుంటున్నారా, లేకపోతే అది మనం ఏం చేయలేము అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సిబిఐకి వచ్చిన ప్రతి కేసు గవర్నమెంట్ నుంచి మేము జనరల్గా ఈ రిప్లై ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే సిబిఐ బేసిక్ వర్క్ ఉంది. బేసిక్ వర్క్ ఆఫ్ సిబిఐ ఏంటంటే యాంటీ కరప్షన్. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిలో ఉన్న అవినీతిని పట్టుకోవడం అది బేసిక్ జాబ్. ఏసీబీ టైప్లో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా కేసులు. ఇవన్నీ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే మ్యాటర్స్ ఏంటంటే అవి ఏవో వాళ్ళకు ఒకరికొకరు తీర్చుకోవడానికి ఇలాంటివి పంపిస్తుంటారు. కాబట్టి అటువంటివి వచ్చినప్పుడు జనరల్గా మా రిప్లై ఎలా ఉంటుందంటే, మీరు చేయండి ఇన్వెస్టిగేషన్, మీ దగ్గర కూడా ఏసీబీ ఉంది, ఇందులో ఏది ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా ఏం లేవు, భూమి ఇంత ధరలో ఉంది, తక్కువ ధరలో ఇచ్చారు, అది పేపర్స్ క్లియర్గా ఉన్నాయి, కాబట్టి మీరు చేయండి అని మా జనరల్ రిప్లై ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇవి పెరుగుతూ పోతుంటే మా అసలు పని పక్కకు పడుతుంది. కాబట్టి ఇది జనరల్గా మా ఇచ్చే రిప్లై అన్నమాట. సో దానివల్ల ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వస్తే దానిలో దెర్ ఇస్ నో, మాకు ఆప్షనే లేదు. ఇమీడియట్ గా మేము రిజిస్టర్ చేసి